వరల్డ్ కప్ 2026 ఫైనల్ 4లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో కివీస్ జట్టు వ్యూహాత్మకంగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు న్యూజిలాండ్ ఓటమికి దారితీసిన ఆ టాక్టికల్ బ్లండర్ ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ టాక్టికల్ బ్లండర్ ఏమిటి? అహ్మదాబాద్ పిచ్పై బౌలింగ్లో వైవిధ్యం చూపించడం చాలా కీలకమని అందరికీ తెలిసిన విషయమే. అయితే న్యూజిలాండ్ జట్టు తమ ప్లేయింగ్ 11లో సెమీఫైనల్లో అద్భుతంగా రాణించిన స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ కోల్ మెక్కాంచీని పక్కన పెట్టింది. అతని స్థానంలో అదనపు పేసర్ జాకబ్ డఫీని జట్టులోకి తీసుకోవడం కివీస్ జట్టు యాజమాన్యం చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్గా చెబుతున్నారు. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేసి కీలక వికెట్లు పడగొట్టిన మెక్కాంచి వంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్ను ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో బెంచ్కి పరిమితం చేయడం జట్టు బౌలింగ్ బలహీనతకు దారితీసిందని కొందరు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిషేక్కు కలిసొచ్చిన అదృష్టం. భారత యువ కెరటం అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి కొంత ఇబ్బంది పడతాడనే అందరికీ తెలుసు. న్యూజిలాండ్ జట్టుకు ముందే తెలుసు. కివీస్ గనుక స్పెషలిస్ట్ స్పిన్నర్ను బరిలోకి దించి ఉంటే అభిషేక్ శర్మ పవర్ ప్లేలో ఇబ్బంది పడే అవకాశం ఉండేది. కానీ మెక్కాంచి లేకపోవడంతో స్పిన్ అటాక్ లేని న్యూజిలాండ్ పేసర్లను అభిషేక్ శర్మ అలవోకగా ఎదుర్కొన్నాడు. కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేయడంతో భారత్ మ్యాచ్ ప్రారంభంలోనే భారీ ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్ ఎలా మలుపు తిరిగిందంటే టీమిండియా బ్యాటర్లు పవర్ ప్లేలో చాలా అద్భుతంగా రాణించారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడీ వీరిద్దరూ కలిసి కేవలం పవర్ ప్లేలోనే 92 పరుగులు సాధించింది. ఇది టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. కివీస్ బౌలర్లు నిస్సహాయంగా మిగిలిపోవడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది ఫైనల్ మ్యాచ్లో. అయితే వరల్డ్ కప్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి నిలదొక్కలేకపోయింది. ప్రారంభంలోనే టీమిండియా బౌలింగ్ ధాటికి చతికిలపడ్డది న్యూజిలాండ్ జట్టు. అయితే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే టీమిండియా బౌలింగ్ ధాటికి కుప్పకూలిపోయింది. మొత్తంగా చూస్తే పిచ్ కండిషన్ను అంచనా వేయడంలో విఫలం కావడం, సరైన బౌలర్లను ఎంపిక చేయకపోవడమే న్యూజిలాండ్ ఓటమికి ప్రధాన కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు మాత్రం ఆరంభం నుంచే అద్భుతమైన వ్యూహాలతో ముందుకు నడుస్తూ న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ను ఉంచింది. అయితే ప్రపంచ కప్ 2026లో భారత్ అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన వేళ దేశమంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఇదే సమయంలో భారత స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫైనల్ మ్యాచ్లో కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ వైపు హర్షదీప్ సింగ్ ఒక్కసారిగా బంతిని విసరడంపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.